వెల్కమ్ టు సాక్షి టీవీ ఎన్ఆర్ఐ మాటా ముచ్చట. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా 2వ జాతీయ మహాసభలు 2026 జూన్ 19-20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిల్ఫెడియా ఎక్స్పో సెంటర్లో జరగనున్నాయి. ఇప్పుడు మనతో ఉన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషిస్తున్న శిరీష గారు, స్పిరిచువల్ లీడర్, అలాగే కళ్యాణి గారు, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్. సో వారితో మాట్లాడదాం. హలో కళ్యాణి గారు. హలో అండి. హాయ్ శిరీష గారు. హలో అండి. సో శిరీష గారు, ఫస్ట్ మీతోనే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అమెరికాలో నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్లలో భక్తికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? వాటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి వ్యూవర్స్ కి నమస్కారం, అందరికి వెల్కమ్. సో ఈ మహాసభలో, ఈ 2వ మాట మహాసభలో ఈసారి యాజ్ పార్ట్ ఆఫ్ కన్వెన్షన్ యాక్టివిటీస్, కన్వెన్షన్ మెయిన్ ఈవెంట్స్, మనం ఈసారి భద్రాచలం నుంచి మూర్తులని, అర్చక స్వాములని ఇక్కడికి అమెరికాకి రప్పించబోతున్నాము. వారి ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి వచ్చిన మూర్తులకి కళ్యాణము మరియు పట్టాభిషేకం జరగబోతున్నాం. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ ఫర్ దిస్ కన్వెన్షన్, సెకండ్ కన్వెన్షన్ ఆఫ్ మాటా. సో దానికంటే ముందు ఒక లోకల్ సిటీస్ లో ఒక టూర్ చేసుకొని వేరే వేరే ప్రాంతాల్లో ఐ కెన్ ఎలాబరేట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ ఫర్దర్. వేరే సిటీస్ లో కూడా కళ్యాణం జరిపించుకొని యాజ్ ఎ గ్రాండ్ ఫినాలేగా ఫిలీలో మనకి కళ్యాణము మరియు పట్టాభిషేకం జరగబోతుంది అనమాట. ఇప్పటి వరకు ఈ సంఘం ద్వారా ఏ కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి? థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి వ్యూవర్స్ అందరికీ వెల్కమ్. అండ్ నేను మాటలో 2 రోల్స్ ప్లే చేస్తాను. ఒకటి కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్గా. సో ఫ్రమ్ పాస్ట్ 1.5 years కమ్యూనిటీ సర్వీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆల్ ఓవర్ US, అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా ఆల్సో. అండ్ అది కాకుండా ఇప్పుడు మాట సెకండ్ కన్వెన్షన్ ఫిలీలో ఏదైతే చేస్తున్నామో, సో దానికి కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను అండ్ లీడింగ్ 34 కమిటీస్. సో కమ్యూనిటీ సర్వీసెస్కి వచ్చేటప్పటికి చాలా యునీక్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. లైక్ త్రూఅవుట్ మై టర్మ్, లైక్ వీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. అండ్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ మాట, లైక్ ఇది 2023లో మాట స్థాపించబడింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఏ ఆర్గనైజేషన్ కూడా చేయనని కొన్ని యునీక్ ప్రోగ్రామ్స్ కమ్యూనిటీ సర్వీసెస్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ విత్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, టాస్క్ వినే ఉంటారు. సో టాస్క్ వాళ్ళతోటి ఒక MOU చేసుకున్నాం. 5 years MOU చేసి మేము ఎకనామికలీ డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్కి AI అండ్ మెషిన్ లెర్నింగ్లో, ఇంకా వెబ్ డెవలప్మెంట్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ స్కిల్స్, సైబర్ సెక్యూరిటీ స్కిల్స్, వీటన్నిటిలో కూడా లైక్ వీఆర్ డూయింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ అప్స్కిల్లింగ్ యాక్టివిటీస్, ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాము. అండ్ శ్రీధర్ బాబు దుద్దిల్ల గారు వచ్చి రీసెంట్గా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు స్టూడెంట్స్ అందరికీ. సో అది ఒకటి చాలా యునీక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద సెకండ్ యునీక్ థింగ్ that we are doing is free health clinics. ఇప్పటి వరకు అంటే మాటా ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్స్ న్యూ జెర్సీలో వచ్చి లైక్ ఒక లాస్ట్ 18-19 months నుంచి కంటిన్యూస్గా మంత్ టు మంత్ ఫ్రీ హెల్త్ క్లినిక్ విత్ లాట్ ఆఫ్ వాలంటీర్ డాక్టర్స్ అండ్ 70+ students. We are giving them shadowing opportunities, volunteering opportunities, and we are serving a lot of patients for free without any insurance. So అది ఒకటి చాలా పెద్ద విషయం అని చెప్పుకోవచ్చు. అదే కాదు, ఇంకా 6 different states-లో మెగా హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము అండ్ ఇండియాలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. సో కమ్యూనిటీ సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఐ కెన్ టేక్ మోర్ టైమ్. అడాప్టే రోడ్ అని, అడాప్టే పార్క్ అని, లైక్ ఇంకా వెల్నెస్ యాక్టివిటీస్, లైక్ యోగా కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో చాలా చేస్తున్నాము అండ్ దట్స్ వన్ ఆఫ్ అవర్ ప్రౌడ్ ఏరియా. 2023 నుంచి ఇప్పటి వరకు ఇంత స్మాల్ 3 years జర్నీ అయినా కానీ కూడా ఎన్ని నిర్వహించారంటే ఇట్స్ రియలీ అమేజింగ్ మేడం. అంటే ఇట్స్ నాట్ సింపుల్. అంటే అన్ని మేనేజ్ చేయడం అట్ ద సేమ్ టైం ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేడం, శిరీష గారిని అడగాల్సింది, మీరు నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు భక్తి కార్యక్రమాలు పిల్లలకు మరియు యువతకు, అలాగే భారతీయ సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నాయి? వాటి ద్వారా ఎలాంటి విలువలు మరియు ప్రయోజనాలు అందుతున్నాయి?
సో ఇది కన్వెన్షన్ కార్యక్రమమే కాకుండా మేము ఇయర్ లాంగ్ యాక్చువల్లీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తాము. పేర్కొనాలంటే బోనాలు, బతుకమ్మ, సో తదితర అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంటాం. సో అది మెయిన్లీ మనకి ఏంటంటే ఇప్పుడు బోనాలు అంటే చాలా కొద్ది మందికి తెలుసు, ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది అనమాట. సో లాస్ట్ కన్వెన్షన్ లో ఎట్లంటే మాకు ఈ బోనాల సందర్భంగా ఇఫ్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, మనకి పోతరాజులు అసలు అమెరికాలో ఉండడం అసలు విని ఉండరేమో కదా. సో మనకి ఈసారి పోతరాజులు మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ పోతరాజులు, ఈసారి వచ్చేసి మనకి స్టూడెంట్స్ పోతరాజు లాగా చేశారన్నమాట. అందులో అమ్మాయిలు ఆడవాళ్ళలాగా కూడా అమ్మాయిలు, ముగ్గురు దేవతలాగా అమ్మాయిలు కూడా దాంట్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఇలాగా ఇక్కడ ఉన్న యంగ్ జనరేషన్ కూడా ఆ బోనాలు అంటే ఏంటి, దాని మహిమ అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది నేర్పుతూ వాళ్ళతో చేయించడం కూడా జరుగుతుంది. అదే ఇట్లా మనం బతుకమ్మ కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే బతుకమ్మ అనేది ఒక్కటి ఉంటే తెలుసు, దానికి వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, వై డు వి డూ బతుకమ్మ, నిమజ్జనానికి ఎందుకు వెళ్తాము, ఎన్ని రోజులు బతుకమ్మ జరుపుకుంటాము అంటే రోజు అమ్మవారికి ఏ రోజు ప్రత్యేకత, ఏ అమ్మవారిది అనేది చాలా అరుదుగా తెలుసు అనమాట. సో అది మరి చెప్తూ ఉన్నాం అనమాట. సో అట్లాంటి కార్యక్రమాలతో పాటు మేము ముందుకు వెళ్తున్నాం యాక్చువల్ గా కళ్యాణి గారు, మహిళలు మరియు యువత కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు మరియు ప్రణాళిక చేస్తున్నారు? సో మాట యాక్చువల్లీ 3 కోర్ పిల్లర్స్ మీద నడుస్తుందండి. సేవ, సంస్కృతి, సమానత్వం అనేది. సో ఈ ఆర్గనైజేషన్ లో వచ్చేటప్పటికి ఐ థింక్ యూఆర్ సీయింగ్ అండ్ మీ అండ్ Srish are already here. And so a lot of women they participate in the organization and చాలా key positions కూడా హోల్డ్ చేస్తున్నారు. సో అది మీకు చెప్తుంది లైక్ ఎలాంటి ఇంపార్టెన్స్ ఉమెన్ కి ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ లో అనేది. And the other thing that very unique about this organization is this is not any caste based organization or anything of that sort. So if you see our surnames or anything, like we are from different communities, and we immensely take pride in saying that, because that's where you are bringing the equality. And so that's why I want to emphasize on that point. Coming back to your question, ఉమెన్ కి ఏం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము అనేది, ఉమెన్ ప్యానెల్స్, లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఉమెన్ ప్యానెల్స్ కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ ని తీసుకొచ్చి లైక్ ఉమెన్ కి లైక్ ఎన్లైటన్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఒక రోల్ మోడల్ ని రిప్రజెంట్ చేపిస్తే, మనం వీళ్ళలాగా మనం కూడా థింక్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళలాగా మనం కూడా హైట్స్ రీచ్ అవ్వచ్చు అనే ఒక ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ అదే కాకుండా లైక్ లీగల్ ఫోరం, లైక్ విచ్ ఈస్ లెడ్ బై 2 attorneys, both of them are women. అండ్ ఎవ్రీ మంత్ లీగల్ ఫోరం రన్ చేస్తాము. అందులో ప్రత్యేకత ఏంటంటే చాలా మంది ఉమెన్ లైక్ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇష్యూస్, డొమెస్టిక్ వైలెన్స్ అని, లైక్ ఈవెన్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్. సో చాలా డిఫరెంట్ ఇష్యూస్ తోటి మాకు కమ్యూనిటీ సర్వీసెస్ కి కాల్స్ వస్తూ ఉంటాయి. సో వీ విల్ సపోర్ట్ దెమ్ త్రూ అవుట్, ఎప్పుడు ఏ కాల్ వచ్చినా హెల్ప్ లైన్ లో కూడా వీఆర్ దేర్ ఫర్ దెమ్, వీఆర్ సపోర్టింగ్ దెమ్. అండ్ ఇలాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్ని చేయడం. అండ్ ఇంకొకటి ఉమెన్స్ డే అని చేస్తాం మేము. ఉమెన్స్ డే, మదర్స్ డే ఇవి కూడా సెలబ్రేట్ చేస్తాము. అది ఎందుకంటే women achievements. I know it's more for entertainment, but also as part of that, what we do is we bring a lot of leaders who achieved and who are well accomplished, and we felicitate them, we recognize their efforts. And not just that, we recognize our own leaders' efforts. Like women leaders చాలా మంది across the board పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా లైక్ felicitate చేయడము, లైక్ వాళ్ళని appreciate చేయడము. So those are the things that we want to set an example. And coming to youth వచ్చి ఇంతకు ముందే కమ్యూనిటీస్ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ అనేది లైక్ ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. సో ఇక్కడ యుఎస్ లో చాలా మంది కిడ్స్ స్కూల్ కి, హై స్కూల్ కి వెళ్ళేటప్పుడు, కాలేజ్ కి వెళ్ళేటప్పుడు వాలంటీరింగ్ అనే కాన్సెప్ట్ వాళ్ళ జీన్స్ లోనే ఉంటుంది. సో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే మేము చాలా ఫుడ్ డ్రైవ్స్ చేయడము, లైక్ అండ్ ఇంతకు ముందు శిరీష ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కల్చరల్ యాక్టివిటీస్ లో కల్చరల్ ఎక్స్పోజర్, లైక్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పోజర్, కల్చరల్ ఎక్స్పోజర్ యూత్ కి క్రియేట్ చేయడం. అండ్ హాస్పిటల్స్, ఫ్రీ హెల్త్ క్లినిక్స్ అన్ని రన్ చేస్తున్నాం కాబట్టి
యూజువల్గా హై స్కూలర్స్కి షాడోయింగ్ ఆపర్చునిటీస్ రావు డాక్టర్స్ దగ్గర బికాస్ దే ఆర్ అండర్ ఏజ్ అండ్ ఆల్. సో వీ గివ్ దోస్ ఆపర్చునిటీస్ లైక్ వాళ్ళు వచ్చి డాక్టర్స్ని షాడో చేయడం అంటే ఎర్లీ ఆఫ్ దేర్ కెరియర్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్స్ని చూసి వాళ్ళ దగ్గర నేర్చుకోవడం. సేమ్ థింగ్ ఫర్ లా ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ బిజినెస్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కానీ ఇలా యునీక్ ప్రోగ్రామ్స్. అండ్ ఇన్ కన్వెన్షన్, కమింగ్ టు కన్వెన్షన్, TEDx వర్క్షాప్ ఒకటి చేస్తున్నాము. So that's going to be very unique. So we want to train the youth in like how they can do TEDx in speeches and all. So that's one thing. And we are bringing a lot of youth like who are accomplished at a very younger age, and we are doing panels. And of course there will be fun activities for youth. So chala unique design chestunnamu. And throughout the year there are continuously college preparation programs, youth enablement programs chala plan chestunnamu. కమింగ్ టు శిర్ష గారు, మేడం, రాబోయే కన్వెన్షన్ లో భక్తి మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళిక చేసిర్రు, అలాగే వాటి గురించి కొంత వివరంగా చెప్పగలరా? సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఈసారి భద్రాద్రి రాముల వారి కళ్యాణము పట్టాభిషేకము జరగబోతుంది ఈ కన్వెన్షన్ కి. దానికంటే ముందు మనకి ఈసారి టాంపాలో, విచ్ ఇస్ మొన్ననే జరిగింది, టాంపాలో ఒక సిటీలో కళ్యాణం పూర్తి చేసుకుంది, విచ్ హస్ బీన్ గ్రాండ్ సక్సెస్ యాక్చువల్లీ. అక్కడ వాళ్ళు కూడా ఎంతో ఆర్భాటంగా, ఎంతో గ్రాండ్ స్కేల్లో వాళ్ళు ఆ కళ్యాణాన్ని నిర్వర్తించడం జరిగింది. అండ్ ఎవరు అక్కడ అటెండ్ అయిన వాళ్ళు, వ్యూవర్స్ అయినా వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు కూడా అసలు దే హ్యావ్ గ్రేట్లీ అప్రిషియేటెడ్ మాట, అండ్ దే హ్యావ్ గ్రేట్లీ అప్రిషియేటెడ్ ద వే ద పూజ వాస్ కండక్టెడ్ బై ద ప్రీస్ట్ అండ్ ఆర్గనైజ్డ్ బై ది లోకల్ టెంపుల్ అన్నమాట. సో అదే విధంగా నెక్స్ట్ ఈ వీకెండ్ మనకి శాన్ ఆంటోనియోలో, విచ్ ఇస్ ద June 6th శాన్ ఆంటోనియో జరగబోతుంది. June 7th కి డాలస్ లో జరగబోతుంది సేమ్ కళ్యాణము. ఆ తర్వాత వచ్చే వారము అట్లాంటాలో మనకి June 13th కి అట్లాంటాలో కళ్యాణం జరగబోతుంది. ఆ వచ్చే వారం విచ్ ఇస్ ద June 20th మనకి ఫిల్లీలో గ్రాండ్ ఫినాలేగా మనకి కళ్యాణము పట్టాభిషేకం జరగబోతున్నాయి. సో దానికంటే ముందు మనము ఆ కళ్యాణం పట్టాభిషేకం జరికంటే ముందు మనం పొద్దున 7:15 నుంచి మన కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఏది మన ఫిల్లీలో కన్వెన్షన్ కి. సో ఆ 7:30కి వీఆర్ డూయింగ్ శోభాయాత్ర భద్రాద్రి రాముల వారు. సో ఆ శోభాయాత్ర ఎలా ఉండబోతుందంటే వాహనం మీద స్వామివారిని ఊరేగింపు, దాంతో పాటు మనకి చెక్క భజనలు, తాళ్ల భజనలు, కోలాటాలు, డప్పులు, చిరుతలు, అలాంటివన్నీ ఫోక్ లోర్ తో కూడా స్వామి వారిని ఊరేగించుకుంటూ మనం తీసుకురాబోతున్నాము. ఈ ప్రొసెషన్, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మనకి రెనౌండ్ ఫ్లోక్ డాక్టరేట్ గురువు గారు లింగస్వామి గారు మనకి వేయించేస్తున్నారు అమెరికాలో. సో వాళ్ళకి ప్రస్తుతం అందరికీ కూడా స్టూడెంట్స్ కి, పెద్దలకి, అందరికి కూడా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ గోన్ బి స్పెక్టాక్యులర్ కన్వెన్షన్, స్పెక్టాక్యులర్ ఈవెంట్ అన్నమాట. సో అలా రాముల వారిని ఆహ్వానించుకొని మనము లోపల స్టేజ్ మీద తీసుకెళ్లేసేసి వారికి కళ్యాణము, దాని తర్వాత మనం అందరం ఇప్పటి వరకు కళ్యాణాలు చాలా మటుకు చూసి ఉంటాము. లోకల్ గా శ్రీరామనవమి కూడా కళ్యాణమే అవుతుంది, చూస్తూ ఉంటాము. బట్ వాట్ ఈస్ మోర్ స్పెషల్ అబౌట్ దిస్ ఈస్ ద పట్టాభిషేకం. కళ్యాణం ఎంత వైభవంగా, ఎంత ఇంపార్టెంట్ ఉందో పట్టాభిషేకం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ పట్టాభిషేకం ఈసారి మన కన్వెన్షన్ లో ఫర్ ద ఫస్ట్ టైం భద్రాచలం నుంచి వచ్చిన ప్రీస్ట్, ఫస్ట్ టైం ఆఫ్టర్ భద్రాచలం వారైతే నిర్వహించారు, భద్రాచలం అర్చకులు అవుట్ ఆఫ్ భద్రాచలం వెరీ ఫస్ట్ టైం మన కన్వెన్షన్ జరగబోతున్నారు అమెరికాలో. So that is the excellent and very unique opportunity anamata under viewers andarki. So it's going to be an excellent event anamata. Yeah. Super. మరి శిరీష గారు, మాటాతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మొదటిగా మాటాతో జర్నీ as I joined MATA as right from inception, actually, right before from the launch on MATA. So, నాకు పెద్ద associations కానీ, ఈ organizations కానీ, even though I had so many invitations, never bothered to join. So, what's special about MATA is సమానత్వం అనేది it was a catchy thing అన్నమాట for me.
అంటే ఏ లాస్ట్ నేమ్ చూసుకోకుండా నీ టాలెంట్ ని బట్టి ముందుకు రావడం, ముందుకు తీసుకెళ్లడం అనేది దట్ టు ఉమెన్ అనే దానికి దే ఆల్వేస్ పుష్ అస్. నన్ను కళ్యాణిని దే వర్ ఆల్వేస్ పుట్ అస్ ఇన్ ఫ్రంట్. మీరు చేయండి, స్కై ఇస్ ద లిమిట్ ఫర్ యూ అని ప్రోత్సహించడము అనేది జరుగుతూ ఉంటుంది మాటలో. సో అదే విధంగా మేము ఇంత దూరం నుంచి చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి యాజ్ స్టాండింగ్ కమ్యూనిటీ స్టార్ట్ యాజ్ స్టాండింగ్ మెంబర్, కమిటీ మెంబర్ లాగా స్టార్ట్ చేసి డైరెక్టర్ లెవెల్ గా రావడము ఐఎమ్ ద ప్రూవెన్ ఎగ్జాంపుల్. సో నీ టాలెంట్ ఎంత ఉంటే నువ్వు అందుకే ముందుకు వెళ్తావు అని చెప్పేసి నన్ను ప్రోత్సహించడము, నేను నిర్వర్తించిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంటే, ముందుకు వెళ్తా ఉంటే, దట్స్ హౌ ఐఎమ్ హియర్. అండ్ అలాగే కళ్యాణి గారు, మరి మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఆ మాటతోని? సో నా జర్నీ 2024లో స్టార్ట్ అయింది. అండ్ నేను యాక్చువల్లీ ఉమెన్ కో-చైర్గా జాయిన్ అయ్యాను. దట్స్ హౌ ఐ వాజ్ ఇంట్రడ్యూస్. ఉమెన్ కో-చైర్గా స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇమీడియట్గా లైక్ ఐ టుక్ వన్ పొజిషన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా. అండ్ దెన్ అక్కడ నుంచి ఇమీడియట్గా లైక్ వాట్ ఫ్యాసినేటెడ్ మీ వాజ్ కమ్యూనిటీ సర్వీసెస్. సో ఐ వాంటెడ్ టు మూవ్ టు కమ్యూనిటీ సర్వీసెస్. సో కమ్యూనిటీ సర్వీసెస్ చైర్గా ఇట్ ఆల్ హ్యాపెండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year. And then, of course, the term changed, and then I became the community services director. And now, of course, the second convention coordinator. So yeah, the graph was very fast and steep. It was vertical. But I think again, for women it's not easy. So I don't take anything for granted. For example, so if we are reaching or if we are seeing this growth or whatever, like there is immense hard work behind it, there is immense discipline behind it, and there is I mean, of course you go through a lot of pressures too. I think as a woman, definitely seeing this graph and getting those opportunities from MATA is something that we are doing something right. We are and it's we are immensely proud of it. And of course, and these are the key portfolios, and and I haven't seen some of these key portfolios are handled by any woman. So that's a proud thing for us to say and do it. So yeah, that's how my journey started, I would say. అండ్ కళ్యాణి గారు, మీకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కమ్యూనిటీ డైరెక్టర్ గా కళ్యాణి గారు రాబోయే కన్వెన్షన్ లో ఏ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నారు? Thank you, Annie, and then that's my favorite question. So as a community services director, of course my brain is working towards those programs. So MATA lo first time CME program okati chesamu, and online, just as a part of the convention, pre-convention program kinda just 2 days back, like we did that. And దాని స్పెషాలిటీ ఏంటంటే, లైక్ మేము డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు, హూ ఇస్ ఎ నోబెల్ ప్రైజ్ నామినీ, ఆయన హీ హ్యాస్ 150+ పేటెంట్స్ యాక్చువల్లీ. సో ఫస్ట్ థింగ్ సిఎంఈ అంటే కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో అది డాక్టర్స్కి చేస్తామన్నమాట. లైక్ డాక్టర్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లైక్ ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. And our process lo, like they take these kind of CME sessions and they take the CME credits and all of that. So adi MATA first time chesamu and chala successful ayindi. And we are bringing like very big speakers as part of these sessions, and trying to create the value to doctors actually. Endukante ma ecosystem lo already health clinics ivanni chestunam kabatti maaku already doctors, medical students, pre-med students andaru unnaru. So dan towards okati. అండ్ ఇంకా లీగల్ ఫోరం ఒకటి చేస్తున్నాము. లీగల్ ఫోరం ఇంతకు ముందు చెప్పినట్టు మా ఈకో సిస్టంలోనే ఒక 2 అటార్నీస్ ఉన్నారు, లైక్ చాలా మంది అటార్నీస్ ఉన్నారు. సోమిరెడ్డిలా ఫర్ ఎగ్జాంపుల్, అండ్ పాటూరిలా, అండ్ ప్రేమారెడ్డం గారు మా ఆనరీ అడ్వైజర్. సో వీళ్ళు వచ్చి అక్కడ లీగల్ ఫోరంలో లైక్ దే ఆర్ కండక్టింగ్ ఇమిగ్రేషన్ అవర్. సో మీకు తెలిసే ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పుడు ఇమిగ్రేషన్ ఎంత ఇష్యూ అవుతుంది, లైక్ ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుంది, లైక్ న్యూ పాలసీస్ రోజుకొకటి ట్రంప్ రిలీజ్ చేయడం, లైక్ చాలా టెన్షన్ క్రియేట్ అవుతుంది. సో ఈ టైంలో నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, లైక్ మేము ఏమి వాళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వగలము, లైక్ ఎలా వాళ్ళ క్వశ్చన్స్ క్లారిఫై చేయగలము, హౌ కెన్ వి అవాయిడ్ రూమర్స్, హౌ కెన్ వి అవాయిడ్ దోస్ ఫియర్స్, అండ్ అలా సెషన్స్ చాలా కండక్ట్ చేస్తున్నాము. And we're also doing sessions for family law and also business law. So things like that we have been doing.
అండ్ తర్వాత యూత్ ఫోరం ఆఫ్ కోర్స్ అగైన్ వాలంటీరింగ్ యాక్టివిటీస్ కొంచెం ఎనేబుల్ చేస్తూ దాంట్లో కూడా లైక్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ లైక్ మేము కమ్యూనిటీ సర్వీసెస్ రిలేటెడ్ చేస్తాం. ఇంకొక స్పెషాలిటీ ఓకే ఏంటంటే మేడం. ఈసారి ఈఎంటీ సెషన్ అని ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ సెషన్, ఈఎంటీ స్టాల్ ఒకటి పెడుతున్నాం. అంటే లైక్ ఇప్పుడు మాకు వేలల్లో వస్తారు కన్వెన్షన్ కి. సో వీఆర్ ఓకే. ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 7,000 to 10,000 పీపుల్ యాక్చువల్లీ కన్వెన్షన్ లోకి. సో ఓకే. వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీస్ ఏమన్నా వస్తే లైక్ ఇమీడియట్ గా ఆన్ కాల్ డాక్టర్స్ అవైలబుల్ ఉండడానికి ఒక స్పెసిఫిక్ గా ఒక స్టాల్ పెడుతున్నాము. ఆన్ కాల్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు ఎప్పుడు. సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇంకా కమ్యూనిటీ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు మీరు. Not even a single remark, madam. Everything was going very well by Mata. అండ్ మేడం సెలబ్రిటీస్ ని ఐ మీన్ ఇంతమంది అటెండ్ అవుతున్నారు మాట ప్రోగ్రామ్స్ కి అన్నిటికీ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఐ మీన్ అది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, రైట్? సో సెలబ్రిటీస్ అందరు రాగానే వాళ్ళని మేనేజ్ చేస్తూ మీ ప్రోగ్రామ్ ని కూడా మేనేజ్ చేయడం అట్ ద సేమ్ టైమ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ యూ గైస్ ఆర్ మేకింగ్ ఇట్ పాసిబుల్? సెలబ్రిటీస్ అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అది మీకు తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ విత్ సెక్యూరిటీ. హాస్పిటాలిటీ. సో వాళ్ళు అక్కడ ఫ్లైట్స్ లో దిగిన దగ్గర నుంచి హోటల్స్ కి జాగ్రత్తగా తీసుకెళ్లడం వరకు, అక్కడి నుంచి మళ్ళీ కన్వెన్షన్ వెన్యూ కి జాగ్రత్తగా తీసుకురావడం, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం, ఇదంతా లైక్ సెక్యూరిటీ. యా. సో హాస్పిటాలిటీ టీమ్, సెక్యూరిటీ టీమ్ వీళ్ళందరూ లైక్ చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తారు. సో మా కమిటీస్ ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మేము ఆల్రెడీ కన్వెన్షన్స్ చేసాం కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తోటి లైక్ ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం లైక్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 6 months నుంచి పనిచేస్తున్నామండి. కన్వెన్షన్ 2 రోజులే ఉంటుంది కానీ కమిటీస్ 6 months నుంచి పనిచేస్తున్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ 2-3 weeks వచ్చి చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంది. సో 34 కమిటీస్ వర్క్ చేస్తున్నాయి దీనికి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్. మేడం శిరీష గారు, యూజువల్ గా మీరు భక్తి కార్యక్రమాలు ఏవైనా చేస్తున్నప్పుడు చాలా మంది సపోర్ట్ కావాలి, రైట్? సో ఎవరున్నా లేకున్నా మీకు తోడుగా ఐ మీన్ మాటలో ఎక్కువగా సపోర్టివ్ గా ఉండేది ఎవరు? అందరిదే చెప్పాలి. ఎందుకంటే దైవ కార్యం కాబట్టి అందరికీ కూడా ఎంతో కొంత దైవ కార్యంలో ఏదో ఒకటి చేస్తే మనం కూడా పుణ్యము అనేది ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది కాబట్టి ఎవ్రీబడి కమ్స్ ఫార్వర్డ్ టు డూ ఈవెన్ ఎ లిటిల్ బిట్. సో దట్ ఈవెన్ లిటిల్ బిట్ కౌంట్స్ అన్నమాట. సో అది ఇంకా అది ఆ స్వాముల వారి పై భగవంతుడు తనకు తలపెట్టిన కార్యం తనే చేసుకోవడానికి అందరినీ ముందుకెలా రప్పిస్తాడో అందరూ అలాగే వచ్చి అంతే ఆసక్తిగా అంతే ఉత్సాహంగా అందరూ పనిచేసేసి ఆ ఈవెంట్ తలపెట్టిన ఈవెంట్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా వేరే లెవెల్ గా తీసుకెళ్లేసి సక్సెస్ చేస్తారు. సో మనం ఎప్పుడు తలపెట్టినా కూడా బోనాలు గాని బతుకమ్మ గాని మనం మేము తలపెట్టిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ఎప్పుడు కూడా రెస్పాన్స్ వచ్చింది, అంతే గ్రాండ్ గా జరిగింది యాక్చువల్లీ. అండ్ మనము లాస్ట్ కన్వెన్షన్ లో మనము మాటవారు దుర్గా అమ్మవారి పూజ చేశామన్నమాట, విశిష్ట పూజ అని చేశామన్నమాట. మామూలుగా చేద్దాం అని అనుకున్నా కూడా అది మా ప్రమేయం లేకుండా ముందుకు అంటే అంతమంది రావడము, అంతమంది పార్టిసిపేట్ చేయడము, లేతే అంతమంది ముందుకు వచ్చి సహాయం చేయడం గాని, మనకి భద్రాచలం నుంచి కూడా మనకి ఆ సామాగ్రి, పూజా సామాగ్రి అయితేంది అన్ని కూడా మనకి తలంబరాలతో పాటు ప్రసాదంతో పాటు మనకి భద్రాచలం నుంచే వస్తున్నాయి. సో అవి కూడా ఇక్కడ ప్రతి ఊర్లో కూడా మనకి అవి అలా ట్రావెల్ అయ్యేసేసి మన దగ్గర మన ఊరికి వస్తున్నాయి, విచ్ ఇస్ ఫిలి. సో అక్కడ కూడా అవే ఉంటాయి. అక్కడ కూడా వాటితోనే మనం పూజ చేసుకుంటాము. భద్రాచల సాంప్రదాయం ప్రకారంగానే అర్చకులు మనకి కళ్యాణం పట్టాభిషేకం జరపడం జరుగుతుంది అన్నమాట. మేడం కళ్యాణి గారు, ఇప్పటి వరకు ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా, సో ఓవరాల్ గా అన్ని ఈవెంట్స్ చాలా బాగా జరిగాయి అని మీ మాటల్లో అర్థమయ్యాయి. కానీ చాలా ద బెస్ట్ వన్ ఒకటి ఉంటుంది, అంటే ఇప్పటి వరకు చేసిన వాటిల్లో దిస్ వాజ్ అ వెరీ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఇప్పటి వరకు జరిగిన మాటలో అని అనుకునేవి మీకంటూ అనిపించినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే ఇప్పటి వరకు మాట ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వి పుట్ హార్ట్ టు ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మాట లీడర్షిప్ లో ఉన్న వాళ్ళు లైక్ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 20 years పైన డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో
డిఫరెంట్ కమిటీస్ లో పనిచేసి డిఫరెంట్ లాట్ ఆఫ్ కన్వెన్షన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో ఫస్ట్ థింగ్ మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే హాస్పిటాలిటీ. సో ఏ ఈవెంట్ చేసినా కూడా ఫుడ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్, ద వే వీ రిసీవ్ పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అది ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఈవెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, స్పిరిచువల్ ఈవెంట్ అయితే స్పిరిచువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఉమెన్స్ ఈవెంట్ ఆర్ మదర్స్ డే ఈవెంట్, ఆ థీమ్ బేస్డ్ ఏదైతే ఉంటుందో సో ఆ థీమ్ ని ముందు విల్ పుట్ ఇట్ ఫార్వర్డ్ అండ్ విల్ మేక్ దట్ సక్సెస్ఫుల్. అండ్ ద లీడర్షిప్ ఈస్ వెరీ డిసిప్లిన్. ఏ యాక్టివిటీ ఎప్పుడు జరుగుతుంది, లైక్ ఎవరు దానికి రెస్పాన్సిబుల్, ఏ ఈవెంట్ కూడా లైక్ యూనో అంటే మాకు ఇయర్ టు ఇయర్ ఆర్ మంత్ టు మంత్ దాని బార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ లాస్ట్ ఇయర్ చేశారనుకోండి, నెక్స్ట్ బతుకమ్మ దానికన్నా ఇంకా గ్రాండ్ గా ఎలా చేయాలి, ఉమెన్స్ డే ఒకసారి ఎలా చేస్తే నెక్స్ట్ ఉమెన్స్ డే ఇంకా ఎంత గ్రాండ్ గా చేయాలి, ఆర్ ఒక హెల్త్ క్యాంప్ చేస్తే నెక్స్ట్ హెల్త్ క్యాంప్ ఇంకెంతమంది డాక్టర్స్ ని తీసుకురావాలి, ఇంకెంతమంది యూనో లైక్ ఎంతమంది పేషెంట్స్ కి సర్వ్ చేయాలి. సో ఇలా మా బార్ మేమే పెంచుకుంటున్నాం. సో ఇప్పుడు లాస్ట్ కన్వెన్షన్ చూస్తే దట్ వాజ్ అవర్ ఫస్ట్ కన్వెన్షన్. ఈవెన్ దో లీడర్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ ఈవెంట్. అన్ని ఈవెంట్స్ స్పెషల్ అండి, లైక్ అండ్ ఎస్పెషల్లీ ఈ కన్వెన్షన్ ని మేము గ్రాండ్ సక్సెస్ చేయాలి. And I'm sure this is going to be our special event. Maybe after convention we're going to say yes, this is our special one. అంటే ఈ సర్ప్రైజెస్ అన్ని మేడం మీరు ప్లాన్ చేస్తారా లేదా దానికో సెపరేట్ వింగ్ Collective effort. Of course, it is collective effort. Yes. ఓకే ఓకే ఏదైనా కలెక్టివ్ ఎఫర్ట్ అండి. లైక్ ఇప్పుడు ఒక చాప్టర్ కి ప్రతి చాప్టర్ కి ఒక టీమ్ ఉంటుంది, లైక్ యూనో ఆర్వీపీస్ అని, రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ అని, రీజనల్ కోఆర్డినేటర్స్ అని, లైక్ యూనో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, లీడర్షిప్ ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవరు ముందుకొచ్చి పని చేయకపోయినా కూడా లైక్ థింగ్స్ వోంట్ బి సక్సెస్ఫుల్. సో మాకు అంటే ఏ పర్టికులర్ చాప్టర్ కి ఆ పర్టికులర్ ఆర్వీపీస్ చాలా ఇంపార్టెంట్, మొత్తం రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇస్తారు. సో యూనో వాళ్ళు లేకుండా అసలు ఏ ఈవెంట్ నడవదు బేసిక్ గా. ఇట్స్ అ టీమ్ వర్క్, లైక్ శిరీష సెడ్, ఇట్స్ అ టీమ్ వర్క్. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ అండ్ విజన్. సో లీడర్ ఎగ్జిక్యూషన్ అండ్ విజన్ ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. సో ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లైక్ యూనో అవర్ టీమ్. మరి మాట యూజువల్ గా పెన్సిల్వేనియాలోని ఈ ఫిల్ఫెడియాలోనే ఎందుకు మేడం ప్లాన్ చేస్తున్నారు? అంటే ఆ ప్లేస్ లోనే బెటర్ అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే వి హావ్ అనదర్ ప్లేసెస్, మీకు తెలిసిన ప్లేసెస్ ఎన్నో ఉండొచ్చు కదా. సో అంటే లాస్ట్ టైం న్యూజెర్సీ ఫస్ట్ కన్వెన్షన్ వచ్చి న్యూజెర్సీలో చేసాము. అప్పటి ప్రెసిడెంట్ లైక్ హీ వాజ్ ఫ్రమ్ న్యూజెర్సీ. And also even the current president is from New Jersey. But convention to convention మేము ఏం చేస్తామంటే డిఫరెంట్ లొకేషన్స్ చూస్ చేసుకుంటాం, సో దట్ యూనో అక్కడ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ ప్లాన్ చేయొచ్చు, అక్కడ ఇంకా యూనో లైక్ అక్కడ ఉన్న చాప్టర్స్ ని స్ట్రెంథెన్ చేయొచ్చు, చాలా జరుగుతాయి అక్కడ. అండ్ సో ఈ ప్రాసెస్ లో చాలా లొకేషన్స్ యాక్చువల్లీ కన్సిడర్ చేయడం జరిగింది, లైక్ డాలస్ అండ్ లైక్ ఫ్లోరిడా కానీ, లైక్ యూనో టాంపాలో కానీ, ఫిలడెల్ఫియాలో కానీ. Final ga like we narrowed it down to Philadelphia this time, but next convention is going to be in a different state. It's not going to be in the same state. So that's how I think every organization plans, and Mata also like very sticking to the core of that concept. So this time Philly actually location wise anta maku feasible undi kabatti, and also it's close to New Jersey, and the leaders kuda like they can both states or tri-states can work together. సో అది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్ వి చోజ్ ఫిలడెల్ఫియా. యూజువల్ గా చాలా మంది అనుకుంటారు పూజ అంటేదే చాలా పెద్ద టైం కేటాయించి, అంటే మాక్సిమం మనము భక్తి శ్రద్ధలతోని అక్కడే ఉండాలి. అంటే ఇంట్లో టైం స్పెండ్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మనం వచ్చి ఇక్కడ ఫుల్ఫిల్ చేయడానికి మనస్ఫూర్తిగా ఒక డే టోటల్ గా కంప్లీట్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళు మేనేజ్ చేయగలుగుతున్నారా? మీకు అందరూ సహాయ సహకారాలు అందించగలుగుతున్నారా? ఈ ఒక్కరితో అయ్యే పని కాదు. స్పిరిచువల్ టీమ్ ఒక 30 మెంబర్స్ ఉన్నా కూడా యాడ్ హాక్ పని చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ రోజుకి, రైట్? సో వాళ్ళందరూ సహకారాలతోనే వస్తున్నారు. అగైన్ అంతమందిని పూజలో కూర్చోబెట్టడం, ఇంట్రెస్టింగ్ గా ఉండడం చేయబోవడానికి మేము ఎన్ని సన్నాహాలు చేస్తున్నాం, ఎంత డీటెయిల్ గా ఎంతగా చేస్తున్నామో మీరు వ్యూవర్స్ వచ్చి అటెండ్ అయితే గానీ మీరు వావ్ అనుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఒక్క మినిట్ కూడా వేస్ట్ అవ్వకుండా జానపద గీతాలు అయితేంది,
భజనలు అయితేంది, ఎవ్రీ టైం ఎవ్రీ మినిట్ ఆ భక్తులని భక్తి పారవశ్యంలో ముంచి తేలడానికే మేము ప్రయత్నిస్తున్నాం. దాట్ ఈస్ ద ఎండ్ గోల్. ఎందుకంటే భద్రాచలంలో అయ్యేది మనము ఎప్పుడో అని వింటూనే వాళ్ళం, చూస్తూనే వాళ్ళం, టీవీలలో చూస్తాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం కళ్యాణం పట్టాభిషేకాన్ని. సో అంతే ఎత్తున ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన అర్చకులు గాని అంతే రసవత్తరంగా కొనసాగించడానికి కండక్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడున్న ఫాస్ట్ పేస్ లైఫ్ లో ఆఫీసు, ఇల్లు, పిల్లలు అన్ని చేసుకొని ఈ భక్తికి టైం దొరుకుతుందా అన్నదానికి ఎస్, అమెరికాలో చాలా మందికి దే వెరీ ఇంట్రెస్టెడ్. యు నేమ్ ఇట్. అసలు ఇప్పుడు టెంపుల్స్ లోకి వెళ్తే మాత్రము ఎంతో భక్తి, అంటే మన ఇండియాలో కూడా అంత అనిపించకపోవచ్చు మనం ఇప్పుడు చూస్తూ ఉంటే, లైక్ మేజర్ సిటీస్ లో. బట్ అమెరికాలో మాత్రము people are coming to temples, people are interested in conducting pujas, people are interested in attending pujas and sitting through the puja actually. Yeah. ఓకే. సో ఎస్, మరి ఫైనల్ గా శిరీష గారు అండ్ కళ్యాణి గారు మాటా కన్వెన్షన్ కి సాక్షి టీవీ వేదికగా ఎలా ఇన్వైట్ చేశారు? మా వెబ్సైట్ convention.mataus.org అండి. సో మాటా కన్వెన్షన్ రిలేటెడ్ ఏ డీటెయిల్స్ అయినా మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే అన్ని డీటెయిల్గా తెలుస్తాయి. అండ్ టికెట్ సేల్స్ కూడా, లైక్ రిజిస్ట్రేషన్ ఏదైనా చేసుకోవాలన్నా కానీ, లైక్ మాకు లైవ్ కాన్సర్ట్స్ ఉన్నాయి, మేము అది కవర్ చేయలేదు యాక్చువల్లీ. రామిర్యాల షో ఉంది ఫస్ట్ డే, బ్యాంక్వెట్ డిన్నర్ ఫాలోడ్ బై రామిర్యాల షో. అండ్ సెకండ్ డే ఇట్ స్టార్ట్స్ విత్ సీతారాముల వారి కళ్యాణం అండ్ పట్టాభిషేకం, followed by cultural programs. And parallel ga chala youth forums anni nadusta untai. Youth forum, business forum, legal forum, political forum, and lot of politicians are coming, not just international ones but also local ones. And ikkada unna senators, commissioners veellaku kuda invitations ellayi. So and adi kaakunda like we have the grand finale in the evening with DSP garu. అండ్ ఇంకొక స్పెషల్ త్రూ అవుట్ ఏం నడుస్తుందంటే మాటా సింగింగ్ స్టార్ అని, లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ 250+ స్టూడెంట్స్ అండ్ చూసింగ్ 6 ఫైనలిస్ట్. సో అది కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ నడుస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ matrimonial services, that is another unique thing. And people like sponsors కానీ, ఇక్కడున్న సిటిజన్స్ కానీ, మన కల్చర్ రిలేటెడ్ వాళ్ళు కొంచెం కమ్యూనిటీ బేస్డ్ లైక్ చూడాలి, కొంచెం జాగ్రత్తగా టాంజిబుల్ గా ఉండాలి రిలేషన్స్ అంటే, they can come and participate in the matrimonial services because everybody knows everybody, so it's much more safer than some online random portal. సో ఇలాంటివి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లీగల్ ఫోరం అన్ని కవర్ చేసాము. బట్ ఈ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాలి, లైవ్ కాన్సర్ట్స్ కి రావాలి, డిఎస్పి లైవ్ షోలో ఉండాలి, లేకపోతే రామిర్యాల షోలో ఉండాలి, కళ్యాణంలో కూర్చోవాలి. సో వీటన్నిటికీ టికెట్ సేల్స్ మాటా convention.mataus.orgకి వెళ్ళి రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో అది మాత్రం మీరు తప్పకుండా చేసుకోండి. బ్యాంక్వెట్ అయితే ఇట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్, కానీ దేవిశ్రీ ప్రసాద్ మెయిన్ డే ఈవెంట్ ప్రోగ్రామ్ ఇంకా దేర్ స్టిల్ ఓపెన్. సో యూఆర్ వెల్కమ్. అండ్ చాలా కేర్ఫుల్ గా లైక్ more than 1.5 day ఈవెంట్ డిజైన్ చేస్తున్నాము. And the experience is going to be top notch, the food is going to be top notch, and hospitality is going to be top notch. So please come and join us in Philly. And Sirisha, if you want. Yes. See you all there. Thank you so much. Yes, ఇదే మా ఆహ్వానము, అందరూ తప్పకుండా రండి. జై శ్రీరామ్. And thank you అండి సాక్షి టీవీకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, లైక్ thank you. And and all the viewers, we hope to see you there if you're in US and if you're closer to Philly. Please do come and participate in it. Thank you Sakshi. Kalyani garu, Thank you thank so you much. Sirisha garu, thank you so much for being in Mata Muchata. Yeah, thank you sir. సో ఇది అండి ఈరోజు సాక్షి ఎన్ఆర్ఐ మాటా ముచ్చట. తిరిగి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం.